రేపు అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ సభకు హాజరవుతారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట కూటమి ప్రభుత్వం ఉమ్మడి సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరించనున్నారు. ఇక అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు కలిసి తొలిసారిగా సభ నిర్వహించనున్నారు. కూటమి సభకు లక్షలాది మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ లో భాగంగా రేపు అనంతపురంలో కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారంలో వచ్చిన 3 పార్టీలకు సంబంధించి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సభగా ఇది మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. 15 నెలల తర్వాత ఇప్పటికే సక్సెస్ఫుల్ గా పరిపాలన కొనసాగిస్తుంది. ఏదైతే ఉందో సూపర్ 6 కి సంబంధించి చాలా అపోహలను ప్రతిపక్ష పార్టీలు సృష్టించాయి. ఇది అమలు చేస్తారా లేదా, అమలు చేయట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలోని దాన్ని అధిగమిస్తూ 15 నెలల్లోనే పూర్తిగా మొత్తం సూపర్ 6 లో పథకాలన్నీ కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన సక్సెస్ కార్యక్రమాన్ని నిర్వహించారనే దానిపై కూడా ఇప్పటికే కూటమి పార్టీలన్నీ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ఈ సభను రాయలసీమలో నిర్వహించబోతున్నారు. రాయలసీమలోని అనంతపురంలోని రేపు ఈ నెల 10వ తారీఖున ఈ సభ జరగబోతుంది. ఈ సభ చాలా ప్రతిష్టాత్మకంగా 3 పార్టీలు తీసుకున్నాయి. ఖచ్చితంగా సభను సక్సెస్ చేసేందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేయబోతున్నారు. దాదాపు 1,00,000 మంది ఈ సభకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లోని మొత్తం 10 ఎకరాల్లోని ఇందుకు సంబంధించిన సభ ఏర్పాట్లు కొలిక్కొచ్చాయి. ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సభ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ సభకు సీఎం చంద్రబాబు నాయుడు, దాంతో పాటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మరో పక్క రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, దాంతో పాటు పలువురు కీలక నేతలు కూడా హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మొత్తం ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతున్న నేపథ్యంలోని ఈ 15 నెలల పాటు ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఈ సభా వేదిక కూడా కీలక ప్రకటన చేసే అవకాశాలు కనపడుతుంది. ఇంకా దాంతో పాటు భవిష్యత్తులోని ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాంతో పాటు మరో పక్క సోషల్ మీడియా సాక్షిగా ప్రభుత్వానిపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతుంది. దీనికి కూడా తీవ్ర స్థాయిలోని ఎండగట్టే అవకాశాలు కనపడుతున్నాయి. దీనిపై కూడా 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ప్రకటన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా భద్రతా పరంగా చూసినట్టయితే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా హాజరవుతున్న నేపథ్యంలోని భారీ మొత్తంలోని పోలీసులను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని అనంతపురం ఎస్పీతో పాటు రేంజ్ డీఐజీ ఆధ్వర్యంలోని పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించి కూడా అన్ని పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1000 మంది పోలీసులను ఇందుకోసం భద్రత కోసం వినియోగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుంది. ఎందుకంటే మొత్తం మంత్రివర్గంలోని సభ్యులు, దాంతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొన్న నేపథ్యంలోని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పూర్తిగా
సభ జరిగే ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకొని మొత్తం భద్రతను కల్పించబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సూపర్ 6 పథకాలు, ఖచ్చితంగా సూపర్ 6 పథకాలకు సంబంధించి మరింత ప్రజల్లోకి తీసుకోవడా ఈ సభను కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల కాలంలోనే అమలు చేయలేరు అనేది కూడా విమర్శలు చేసిన ఉచిత బస్సు స్త్రీశక్తి పథకాన్ని అమలు చేశారు. దాంతో పాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలను గత 6 నెలల్లోనే అమలు చేసిన రికార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్కించుకున్న నేపథ్యంలోని ఈ పథకాలను ప్రజెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా మరోపక్క యూరియాకు సంబంధించి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. యూరియా కొరతకు సంబంధించి పలు ఆందోళనకు వైసీపీ పిలుపునిస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా స్పష్టతగా కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు ఈ సభజావా చెప్పమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 15 నెలల్లోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, దాంతో పాటు పరిపాలనే కాకుండా రాబోయే రోజుల్లో పరిపాలక పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాము, తమ ప్రభుత్వం ఏ విధంగా స్థిరంగా ఉండబోతుంది, దాంతో పాటు సంక్షేమ పథకాలే కాకుండా అన్ని ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి, అమరావతి కోస్తా ఆంధ్ర కాకుండా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధి గత 15 నెలల్లో జరిగింది, రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయబోతున్నారో దానిపై కూడా పూర్తి స్థాయి ఒక సమాచారాన్ని, దానికి సంబంధించిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దీని నుంచి సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలోని రాష్ట్ర పరిపాలనకు సంబంధంగా పలు కీలక ప్రకటన చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి టీడీపీకి సంబంధించిన కీలక నేతలు ఇప్పటికే చేరుకున్నారు. మరోపక్క కూటమి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈ రోజు సాయంత్రానికి చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు ఉదయం సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా అనంతపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభమవుతుంది. సాయంత్రానికి సభ ముగుస్తుంది. పూర్తి స్థాయి ఏర్పాట్లు ఈ రోజు సాయంత్రానికి కొలిక్కొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్ గాలి, మరి ఇప్పటికే సూపర్ 6 కి సంబంధించి ఇంకా కొన్ని అయితే పెండింగ్ లో ఉన్నాయి. సూపర్ 6 లో మరి రేపు జరగబోయే బహిరంగ సభలో సూపర్ 6 లో భాగంగా ఏదైనా మరొక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా ఉందా? అంటే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసింది. దానికి సంబంధించి గత 15 నెలల్లో పూర్తి స్థాయిలోనే అమలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలోని పెద్ద ఎత్తున ఆర్థిక వనరులన్నీ కూడా దెబ్బతీసిన నేపథ్యంలో వాటిని అధిగమించి మరోపక్క పాలనా పరంగా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్న ప్రభుత్వం ఇప్పటికే సూపర్ 6 అమలు చేస్తుంది. అయితే ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మరో క్లారిటీ మాత్రం ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లోని చాలా వర్గాలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు కూడా మరిన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాటిపై కూడా రేపు క్లారిటీ ఇవ్వబోతున్నారు. మరోపక్క పరిపాలనకు పరంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈ సభా వేదికగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి, దాంతో పాటు మహిళలకు సంబంధించి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానిపై కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. లహరి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల వాగ్దానాలు అన్నింటినీ అమలు చేశామని చెప్తూ సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే రకంగా జరగనుంది. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆహ్వానిస్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా తమ హర్షాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఈరోజు కూటమిలోని 3 పార్టీలు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు క్షేత్రస్థాయి నుండి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా జిల్లా ప్రజానీకం కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో ఇటీవలే సూపర్ 6 హామీలతో పాటు జిల్లాకు లైఫ్ లైన్గా జీవనాడిగా నిలిచినటువంటి హంద్రీనీవా ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో పూర్తి చేయడం, 100 రోజుల్లో వైడనింగ్ చేసి రెట్టింపు సామర్థ్యాన్ని తీసుకురావడంతో జిల్లా రైతాంగంలో కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తమవుతూ ఉంది. ఆ ఆనందం మొత్తం కూడా ఈ మీటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చూస్తూనే ఉన్నారు 3 రోజుల నుంచి మంత్రులు నారాయణ గారు కావచ్చు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ గారు, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు,
ఇంకా ఇతరులందరూ కూడా వీరితో పాటు జనసేన మరి బీజేపీ నాయకులు కూడా ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయి అని రెఫరెన్స్ పాయింట్ చెప్పాలి అని అంటే, మొన్న జరిగినటువంటి కడప మహానాడు ఒక అద్భుతం అనుకుంటే, కడప మహానాడు గ్రౌండ్కి రెట్టింపు స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ సైజు ఉంది. మహానాడు గ్రౌండ్ కన్నా డబుల్ ది సైజు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రౌండ్ని ప్రజలు కళకళలాడే రకంగా చేయబోతున్నారు. అనంతపురం జిల్లా ఏ రకంగా తమ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తుంది అనేటువంటిది ఈ నెల 10వ తారీఖున ప్రజలు చూడబోతున్నారు, రాష్ట్రం చూడబోతూ ఉంది. ఇది ఒక కృతజ్ఞతా సభ. 3 పార్టీలు కలిపి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్తా ఉంటే, ప్రజలు సంతోషంగా పాల్గొని ఈ ప్రభుత్వం పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడానికి ఎంచుకున్నటువంటి సమావేశం ఇది. కడప గ్రౌండ్కి ఇక్కడ గ్రౌండ్కి